సీత చీర కొంగును ఊపుతూ రామ్ రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఏంటి మహా, ఇది మాట మాట్లాడితే పేలిపోతారంటుంది అని అర్చన అడుగుతుంది. అప్పుడే వాచ్మెన్ శాంబ ఇంట్లోకి వచ్చి, మహాలక్ష్మి మేడం, సీతమ్మ చీర కొంగులో బాంబు ఉంది, ఇంట్లో ఏదైనా తేడా వచ్చిందనుకో బాంబు పేలేలా చేస్తా అని చెప్పింది అని చెప్పి శాంబ చెప్తూ ఉంటాడు. అంటే సీత చీర కొంగులో ఉంది బాంబా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పి వాచ్మెన్ శాంబా చెప్తూ ఉంటాడు. ఈ సీత పోలీసు వాడి కూతురా లేకపోతే ఫ్యాక్షనిస్ట్ కూతురా అని చెప్పి అర్చన అంటుంది. బాంబుతో ఇంటికి వస్తుందా, ఈ సీత సంగతి చెప్తా అని మహాలక్ష్మి కోపంగా వెళ్తూ ఉంటే, మహాలక్ష్మి మేడం వెళ్ళకండి, మీకు కనుక బాంబు తీసుకొచ్చినట్టు తెలిస్తే సీతమ్మ ఇల్లు పేల్చేస్తుందని చెప్పి శాంబ చెప్తూ ఉంటే, శాంబ చెప్పింది నిజమే మహా, మనం తెలియనట్టు ఉందాం అని చెప్పి అర్చన చెప్తుంది. ఇక సీత రూమ్లోకి వెళ్ళేసరికి రామ్ మందు తాగుతూ సీతారాంలో పెళ్లి ఫోటో చూస్తూ ఉంటాడు. ఇక సీతారాంని అలా చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. రాము కూడా సీతను చూసి, నిన్ను మళ్ళీ ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా సీత, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో సీత వెళ్ళిపో, ఊహల్లో కళల్లో నువ్వు ఉండొద్దు అని చెప్పి రామ్ అంటూ సీతను నెట్టేస్తూ ఉంటాడు. అప్పుడు రామ్ కింద పడిపోతూ ఉంటే సీత రామ్ని గట్టిగా పట్టుకుంటుంది. మామ అని చెప్పి సీత అనటంతో, నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చావా అని చెప్పి రామ్ అడుగుతుంటాడు. అవును మామ, నీ ఊహల్లో ఉన్న సీతని కాదు, నిజంగా వచ్చిన సీతని అని సీత చెప్తుంది. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని రామ్ అంటూ ఉంటే, మనిద్దరు ప్రేమ గుర్తుగా ఉన్న ముత్యాల హారాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను మామ అని సీత కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ముత్యాల హారాన్ని తీసుకుని రామ్ దగ్గరికి వచ్చి, మామ ఈ ముత్యాల హారం మనకి ఎలా దక్కిందో నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటుంది. ఈ ముత్యాల హారం మనిద్దరు మెడలో పడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ దేవుడు మనిద్దరిని ఎప్పటికీ కలిసి ఉండేలా చేయడానికే వేశాడని అన్నారు, గుర్తుందా మామ అని సీత అడుగుతూ ఉంటుంది. కానీ నువ్వే తెగతింపులు చేసుకుని వెళ్ళిపోయావు సీత అని రామ్ అంటాడు. మనిద్దరం విడిపోలేదు మామ, నువ్వు ఆ పక్క నేను ఈ పక్క ఉన్నాము, నిజానికి అబద్ధానికి మధ్యలో ఉన్నాము, నువ్వు నా వైపు వస్తే నిజమేంటో తెలుస్తుంది అని సీత అంటుంది. అంటే నేను అబద్ధంలో బతుకుతున్నా అంటున్నావా సీత అని చెప్పి రామ్ అంటాడు. మా పిన్ని చెప్పింది అబద్ధం, నువ్వు చెప్పింది రైట్ అంటావా అని రామ్ అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు మామ, నువ్వు మత్తులో ఉన్నావు, మైకంలో ఉన్నావు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. సరే మామ, నువ్వు అన్నం తిన్నావా అని అడుగుతూ ఉంటుంది. తినలేదు అని చెప్పి రామ్ చెప్తాడు. రామమ్మ నీకు పెడతాను అని సీత అంటూ ఉంటే, నాకు ఇక్కడ అన్నం పెట్టడానికి చాలా మంది ఉన్నారు, నువ్వేం అవసరం లేదు అని రామ్ అంటాడు. కానీ సీత ఇక్కడే ఉంది మామ, నీకు అన్నం పెట్టే వెళ్తుంది రామమ్మ అని చెప్పి సీత రామ్ని హాల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. మరోవైపు అర్చన టెన్షన్ పడుతూ, ఎవరైనా ఒడి బియ్యం కట్టుకొస్తారు, లేకపోతే పుట్టింటి నుంచి సారీ కట్టుకొస్తారు, కానీ ఈ సీత ఏంటి బాంబును కట్టుకొచ్చింది మహా నాకు భయంగా ఉంది అని అర్చన అంటూ ఉంటే, నువ్వు అనవసరంగా భయపడి కంగారు పడి నన్ను భయపెట్టుకు, సీత దగ్గర బాంబు ఉన్నా కూడా లేనట్టే నువ్వు నటించు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. దాని దగ్గర బాంబు ఉంది కదా మహా అని అర్చన అంటే, నటించమంటున్నాను నేను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక అప్పుడే సీత రాముని తీసుకుని కిందకు వస్తుంది. ఓ ఇద్దరు అతలు ఇక్కడే ఉన్నారా అని చెప్పి సీత అంటుంది. అవును, జనార్దన్ మామయ్య, చలపతి బాబాయ్, గిరి మామయ్య ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే, అప్పుడే అందరూ కూడా బయటకు వస్తారు. సీతమ్మ ఎప్పుడు వచ్చావు అని చలపతి అడుగుతుంటాడు. సీత నేను రామ్ రావద్దన్నారు కదా, ఎందుకు వచ్చావు అని జనార్దన్ అంటాడు. మీరిద్దరూ విడిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని గిరి అంటాడు. ఓల్డన్ మామలు, మేమిద్దరం విడివిడిగా ఉంటున్నాం అంతే, విడాకులు తీసుకోలేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. విడివిడిగా ఉండటం అంటే విడాకులు తీసుకోవడమే అని గిరి అంటాడు. అలా అని ఎవరు చెప్పారు చిన్నమామయ్య అని సీత అంటుంది. మీ చిన్నమామయ్య సొంతంగా రాజ్యాంగం రాసుకున్నట్టున్నాళ్ళే సీత అని చలపతి అంటుంటాడు. నేను సొంతంగా రాజ్యాంగం రాసుకోవడం ఏంటి, మీరేంటి ఏం మాట్లాడట్లేదు మహాలక్ష్మి వదిన అని గిరి అంటాడు. మేము మాట్లాడే పరిస్థితిలో ఉన్నామా అని అర్చన మనసులో అనుకుంటుంది. మాటలు లేవు, ఓన్లీ చేతలే అని సీత చెప్తూ ఉంటే, ఏం చేతలు, నీ చేతలు ఏమైనా కత్తులు ఉన్నాయా లేకపోతే బాంబులు ఉన్నాయని గిరి అంటాడు. తెలిసే అంటున్నాడా తెలియక అంటున్నాడా అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. మీరంతా ఒకటై మామ అన్నం తింటున్నాడు లేదా అన్నది చూస్తున్నారా కనీసం అని సీత మహాలక్ష్మి వాళ్ళందరినీ నిలదీస్తూ ఉంటుంది. అమ్మ సీత, అన్నం తింటున్నాడా లేదా అన్నదైతే ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ రోజు తాగటానికి మీ చిన్నమామయ్య ఒక బాటిల్ తీసుకొచ్చి ఇస్తున్నాడు, మీ అర్చనతయ్య ఆమ్లెట్ ఇస్తుంది అని చలపతి చెప్తుంటాడు. మీరంతా కలిసి మామన్ పూతను చేశారు అని సీత అంటూ ఉంటుంది. సీత, నీ వల్లే రామ్ ఇలా తయారయ్యాడు, నువ్వు చేసే పనుల వల్ల రామ్ మనసు విరిచినట్టయింది, అందుకే రామ్ అలా తయారయ్యాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో సీత అని జనార్దన్ అంటాడు. మీరేంటి మామయ్య, సుమతి అత్తమ్మను చంపింది ఎవరో తెలుసుకోవాలని లేదు, కొడుకు ఇలా తయారవుతుంటే కనీసం కొడుకును పట్టించుకోరు, మీరేం తండ్రి అని చెప్పి సీత జనార్దన్ని అంటూ ఉంటుంది. ఆయనే కనుక ఈ ఇంటి విషయాలన్నీ పట్టించుకుంటే ఈ ఇల్లు ఇలా ఎందుకు తయారవుతుంది సీతమ్మ అని చలపతి అంటాడు. నువ్వు ఆపుతావా అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. సీత, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ముత్యాల హారం తీసుకున్నావు కదా, వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. నా మామ అన్నం తినలేదు, తిన్నాక వెళ్తానని సీత చెప్తుంది. రామమ్మ నీకు అన్నం పెడతానని చెప్పి సీత రామ్ని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్
దగ్గర కూర్చోబెడుతుంది. మామ తిను మామ అని చెప్పి అన్నం వడ్డిస్తుంది. నాకు వద్దు సీత అని చెప్పి రామ్ అంటాడు. నువ్వు తినకపోతే నేను ఇక్కడే ఉంటాను మామ, నువ్వు తిన్నాకే నేను వెళ్తాను అని చెప్పి సీత చెప్తుంది. రామ్ సీత ఇంట్లో నుంచి తొందరగా వెళ్ళిపోవాలి, ముందు అన్నం తిను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక రామ్ అన్నం తింటాడు. నాకు చాలు సీత అని రామ్ అంటాడు. ఒక్కరికైనా మామ మీద ప్రేమ లేదు, ప్రేమతో అన్నం తినమని అడిగే వాళ్ళే లేరు, నేను వెళ్ళిపోవడం కోసం అన్నం తినమంటున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇక రామ్ అన్నం తినడం పూర్తయిపోయింది కదా, వెళ్ళి సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళినా నా మనసు మాత్రం ఇక్కడే ఉంటుంది, నా మామ చుట్టూ వైఫైలా తిరుగుతూ ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి సీత రామ్ మామ వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక సీత అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. రామ్ కూడా సీత వెనక వెళ్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రామ్ అని మహాలక్ష్మి అడుగుతుంది. ఇప్పుడే వస్తాను పిన్ని అని రామ్ బయటికి వెళ్తాడు. సీత వెళ్తూ ఉంటే సీత అని చెప్పి రామ్ పిలుస్తాడు. ఇక సీత చాలా సంతోషంగా రామ్ వైపు తిరిగి చూస్తుంది. సీతమ్మ రాంబాబులు కలవబోతున్నారు అనుకుంటాను వాచ్మెన్ సాంబ మనసులో అనుకుంటూ ఉంటాడు. రామ్ మనసు మారినట్టుంది, అందుకే సీతమ్మను పిలిచినట్టున్నాడని చెప్పి చలపతి అంటుంటాడు. ఇక రామ్ సీతను పిలవటంతో మహాలక్ష్మి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. రామ్ నిజంగానే మనసు మార్చుకున్నాడా ఏంటి, సీతను పర్మనెంట్గా ఇక్కడే ఉండమంటాడా ఏంటి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మామ ఏంటి మామ నన్ను పిలిచావు అని చెప్పి సీత చాలా సంతోషంగా రామ్ దగ్గరకు వస్తుంది. సీత నువ్వు పదే పదే ఈ ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నిన్ను ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికి రావద్దు, ఏదో ఒక వంక పెట్టుకుని ఇక్కడికి రావాలని ప్రయత్నం చేయకు సీత అని రామ్ చెప్తూ ఉంటే ఆ మాట విని సీత బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మహాలక్ష్మి అర్చన గిరి నవ్వుతూ ఉంటారు. ఏంటి సీత రామ్ మనసు మార్చుకుని నిన్ను ఇంట్లోకి తీసుకెళ్తాడనుకున్నావా అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు సీతను హేళన చేస్తూ ఉంటారు. ఇక సీత కోపంగా తన చీర కొంగులో ఉన్న బాంబుని బయటకు తీస్తుంది. ఇక లాభం లేదు అని చెప్పి బాంబుని మహాలక్ష్మి వాళ్ళ మీదకు విసిరేస్తుంది. ఇక దాంతో మహాలక్ష్మి గిరి అర్చన టెన్షన్ పడుతూ ఒక పక్కకు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటారు. సీత ఏంటి వదిన బాంబు తీసుకొచ్చింది అని చెప్పి గిరి అడుగుతుంటాడు. జన ఏంటి బాంబు దగ్గరే నిల్చున్నావు, బాంబును బయటకైనా విసిరి లేకపోతే ఒక పక్కకి వెళ్ళి దాక్కు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి సీత ఇదంతా, బాంబు ఇంటికి తీసుకురావడం ఏంటి అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు. మరి అత్తయ్య వాళ్ళు నన్ను చూసి నవ్వుతుంటే మీరు అప్పుడేం మాట్లాడలేదేంటి మామయ్య, ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి మీరు మాట్లాడుతున్నారని చెప్పి సీత అంటుంది. ఇక బాంబు పేలే సమయం వచ్చేసింది, 1 2 3 బాంబ్ బ్లాస్ట్ అని చెప్పి సీత గట్టిగా అరవటంతో మహాలక్ష్మి వాళ్ళు భయపడుతూ చెవులు మూసుకుంటారు. సీత బాంబు పేలలేదేంటి అని జనార్దన్ అడుగుతుంటాడు. అప్పుడే వాచ్మెన్ శాంబ కూడా వచ్చి సీతమ్మ బాంబు పేలలేదేంటి అని చెప్పి అడుగుతుంటాడు. అసలు అది బాంబు అయితే కదా శాంబన్న, అది బీట్రూట్ గడ్డ అని చెప్పి సీత చెప్తుంది. ఇక దాంతో శాంబ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూసి అవునమ్మా ఇది బీట్రూట్ గడ్డే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మాట విని మహాలక్ష్మి అర్చన గిరి దాక్కున్న దగ్గర నుంచి బయటికి వస్తారు. ఏంటి అతను బాంబు అనేసరికి భయపడ్డారా, ఇది శాంపుల్ మాత్రమే, నా జోలికి కానీ నా మామ జోలికి కానీ వచ్చారనుకో నిజంగానే బాంబు తీసుకొచ్చి మీ అందరినీ బ్లాస్ట్ చేసేస్తానని చెప్పి సీత వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే చలపతి వచ్చి విజిల్ వేసి సీతమ్మ సీన్ అదిరిపోయిందని చెప్పి చెప్తూ ఉంటే మనతో పెట్టుకుంటే అలానే ఉంటుందని చెప్పి సీత మహాలక్ష్మి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు కిరణ్ రేవత్తో ఇలా చెప్తూ ఉంటాడు. సీత మహాలక్ష్మి గారి ఇంటికి వెళ్ళింది, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మనం కూడా తోడుగా వెళ్ళుంటే బాగుండేదని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు. ఏం జరగదులే కిరణ్, నువ్వు అనవసరంగా కంగారు పడకు, అక్కడ రాము ఉన్నాడు కదా అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. రాము ఉన్నా కూడా ఆ మహాలక్ష్మి గారికే సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పి కిరణ్ అంటాడు. మహాలక్ష్మి వదినకు సపోర్ట్ చేసిన సీతపై రామ్కి ప్రేమ ఉంటుందని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే రేవతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరు సీత ఫోన్ చేస్తుందా అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు. కాదు మహాలక్ష్మి గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. రేవతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మహాలక్ష్మి వదిన గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం అంత ఎటకారం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. నీ మమకారం చూపించినా నీకు ఎటకారంలా ఉంటుందిలే అని చెప్పి రేవతి అంటుంది. మేము ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన సీతను మీరు ఇంట్లో పెట్టుకుని మాపై యుద్ధానికి పంపిస్తున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మేము మీపైకి సీతను యుద్ధానికి పంపేయడం ఏంటి మహాలక్ష్మి గారు అని చెప్పి కిరణ్ అంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.